కలిసి కార్యక్రమాన్ని రూపొందించాం మేడం. ఇప్పుడు ముందుగా మీ గురించి రేవతి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన కవి గాయక సమ్మేళనంలో ఆనవాయితీగా ప్రతిసారి కూడా ఒకరిని సన్మానించుకోవడం అనేది జరుగుతుంది, ఒక ప్రముఖుల్ని. దాంట్లో భాగంగా ఈరోజు మనం నెల్లూట్ల రమాదేవి మేడంని మనం సన్మానించుకుంటున్నాం. ఆమె గురించి చిన్న చిరు పరిచయం. మేడంది నెల్లూట్ల రమాదేవి గారిది కార్టూనిస్ట్గా ప్లస్ కవయిత్రిగా, రచయిత్రిగా అనేక కథలు, కార్టూన్లు ఇవన్నీ కూడా రాస్తున్నారు. కలం పేరు రమ అనుంది. కార్టూనిస్ట్గా స్వస్థలం స్టేషన్ గన్పూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మేడం పుట్టిన ఊరు హైదరాబాదు. ఎస్ఎస్సి వరకు స్టేషన్ గన్పూర్లో, తర్వాత ఇంటర్ డిగ్రీ రెడ్డి కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్లో చదువుకున్నారు. ఎంఏ ఎకనామిక్స్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో. తర్వాత ప్రొఫెషనల్ కోర్సు సిఏఐఐబి అనేది కూడా చేశారు, అంటే ఉన్నత విద్యావంతురాలు మేడం. తర్వాత వృత్తి సీనియర్ బ్యాంక్ మేనేజర్. గతంలో ఆంధ్ర బ్యాంక్, తర్వాత ఇప్పుడు మనం యూబీఐగా మారింది, అందులో చేశారు. దీంట్లో మాకు కూడా మేడంతో ఒక పరిచయం ఉంది. మా అబ్బాయి నేను విదేశాలకు వెళ్తున్నప్పుడు మేము కూడా లోన్ అప్లై చేస్తే చాలా లేట్ చేయకుండా చాలా తొందరగా మాకు కూడా లోన్ శాంక్షన్ చేశారు. అది కూడా అయిపోవచ్చింది. వాడు మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మేడము ప్రస్తుతం ఫ్యాకల్టీగా బ్యాంక్ ఉద్యోగులకు, కొత్తగా రిక్రూట్ అయిన బ్యాంక్ ఉద్యోగులకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో విద్యార్థులకి ఓరియంటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా మేడం రచనలు ప్రచురించబడిన పుస్తకాలు ఏంటంటే మనసు భాష అనేది కవిత్వం 2011లో ప్రచురితమైంది. అదేవిధంగా రమణీయం అనే కార్టూన్లు 2011లో అవి కూడా ప్రచురితమైనవి. మనసుకు మధ్య అనే కథల సమితి కూడా 2011లోనే ప్రచురితమైంది. అదేవిధంగా చినుకులు అనేది నాణీలు 2021లో, తల్లి వేరు అనే కథలు కూడా ప్రచురితమైనవి. తర్వాత డి కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్ డాక్టర్ మాడభూషి రంగాచార్య ట్రస్ట్ కోసం కూడా మేడం రచన చేసి ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. ఇంకా రాబోయే పుస్తకాలు ఏంటి అంటే రంగుల వల అనే నాటికలు, తలెత్తిన పువ్వు అనే కవిత్వం, రామాయణం అనే ఫీచర్ కూడా రాస్తున్నారు. అవి త్వరలో మళ్ళీ మన ముందుకు వస్తాయి అనేది ఆశిద్దాం. తర్వాత అనేక ఇన్ని రకాల మేడంకున్న వీటి వల్ల కవితలు, వీటన్నిటి వల్ల కూడా చాలా పురస్కారాలు కూడా పొంది ఉన్నారు. ఆ పురస్కారాలు ఏంటంటే ఒకటి సుశీల నారాయణ రెడ్డి గారి పురస్కారం కవయిత్రి తొలి సంపుటికి 2004లో వచ్చింది. తర్వాత అపురూప అవార్డు కార్టూన్స్ వేసినందుకు 2014లో వచ్చింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2015లో వచ్చింది. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం కూడా 2015లో మేడము స్వీకరించారు. తర్వాత జాతీయ సాహిత్య పరిషత్తు సిద్దిపేట వారి ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం కూడా పొందారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు కథలకు గాను, కథలు రాసినందుకు గాను 2017లో పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా పొందారు. గుర్రం జాషువా ఫౌండేషన్ పురస్కారం పొందారు. అదేవిధంగా వెంకట సుబ్బు స్మారక అవార్డు, తర్వాత పచ్చా రంగారావు స్మారక అవార్డు, తిరుమల స్వరాజ్య లక్ష్మి సాహితీ పురస్కారం, రాగతి పండరి కార్టూనిస్ట్ స్మారక పురస్కారం కూడా బాబు రమణ అకాడమీ వారి చేత పొందారు. తర్వాత ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం, అది దేనికోసం వచ్చిందంటే తల్లి వేరు అనే కథా సంపుటికి 2023లో వచ్చింది. ఇంకా కార్టూన్లకు, కవిత్వంలోను, కథలకు పలు బహుమతులు పొందారు. అవన్నీ ఇంకా ఇక్కడ మనం రాయలేదు.
తర్వాత సహ సంపాదకత్వం కొన్ని వాటికి పత్రికలకు అందిస్తున్నారు. అదేంటంటే కవితా వార్షిక అనేది వరంగల్ నుంచి వస్తుంది. అది 5 సంవత్సరాలుగా అది దానికి సహ సంపాదకత్వం వహిస్తున్నారు. అభినందన అమృతలత అపరూప అవార్డు గ్రహీతల అభినందన సంచికలు 2010 నుంచి 24 వరకు కూడా అది కూడా సహ సంపాదకత్వం వహిస్తున్నారు. ఇంకా మిగతా విషయాలకు వస్తే నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో సెప్టెంబర్ 22 నుంచి 80 వారాలుగా